జిల్లాలో ట్రైనీ మహిళా డాక్టర్ మౌమితాపై జరిగిన ఉదంతాన్ని ఖండిస్తూ పోలవరం గ్రామ పంచాయతీ దగ్గరలోని గాంధీ మహాత్ముని విగ్రహం నుంచి పోలవరం మెయిన్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వరకు కొవ్వొత్తుల ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా నివాళులర్పించడం జరిగింది. కూటమి నాయకులు మరియు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా కూటమి ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో మానవతా దృక్పథంతో ప్రజలందరూ పాల్గొన్నారు. కూటమి నాయకులు మాట్లాడుతూ డాక్టర్ మౌమిత విషయంలో జరిగిన ఘటన చాలా బాధాకరమని, ఆ కుటుంబానికి తగిన న్యాయం జరగాలని కోరారు. సోమనాథ్ మరి జరిగిన అన్యాయానికి మరి కూటమి తరఫున మనందరం కూడా మరి ఆవిడకి సంతాపం తెలియజేస్తూ మరి ఈ ర్యాలీకి ఇచ్చేసిన మీ అందరికీ కూడా సహకరించినందుకు కూడా ఉపయోగించినట్టు చెప్తూ ఆవిడకి సానుభూతిగా మనం ఒక నిమిషం మౌనంగా ఊహించి ఏదైతే ఒక మెడికల్ కాలేజీలో ఒక జూనియర్ డాక్టర్ మీద అత్యంత దారుణంగా అత్యాచారం చేసి మళ్ళీ ఆవిడని హత్య చేయటం అనేది చాలా భయంకరమైనటువంటి నేరం. ఆ నేరానికి తగ్గ శిక్ష ఈ ప్రభుత్వాలు ఏవైతే ప్రభుత్వాలు ఉన్నాయో, ఏదైతే తప్పు జరిగిందో ఆ తప్పు చేసిన వ్యక్తిని ఒకసారి సమాజానికి భయం కలిగేలాగా, సమాజంలో ఉన్న నేరస్తులకు భయం కలిగేలాగా శిక్ష చేసి ఉంటే తప్పనిసరిగా ఇంకొకరు ఆ తప్పు చేయటానికి తప్పనిసరిగా వెనకాడతాడు, ఆ పని చేయడు. ఖచ్చితంగా ఇలాంటి వాటిలో కోర్టులు తీర్పులు వాయిదాలు కాకుండా వెంటనే ఆ కుటుంబానికి ఆ అమ్మాయికి న్యాయం జరగాలి. అలాగే ప్రభుత్వాలు ఏదైతే అభివృద్ధి మీద సంక్షేమం మీద మేము దృష్టి పెట్టాం అదే ప్రజలకు సాలనుకోకుండా ఈ ఏవైతే అనర్థాలు జరుగుతున్నాయో, ఈ అకృత్యాలు జరుగుతున్నాయో వాటి మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి ప్రత్యేకమైనటువంటి ఒక వింగు పెట్టి ఏ తప్పు ఎవరి రాష్ట్రంలో అక్కడ దొరుకుతున్న రాష్ట్ర పరిపాలన కొనసాగుతుంది. ఈ యొక్క జూనియర్ వైద్యాధికారి మౌమితా రఘునాథ్ గారు అత్యంత దుర్మార్గంగా ఆ యొక్క రాక్షసుల చేతులు అసూలు కాశారు. ఆ యొక్క పరిస్థితి తెలుసుకుంటే చాలా కన్నడం నీరు ఆఖరి పరిస్థితి. అటువంటి పరిస్థితి రాష్ట్రము మోదు దేశం మొత్తం ఎక్కడా జరగకుండా ఉండే విధంగా కఠినమైన శిక్షలు వాళ్ళకి అమలు చేయాలి. ఎందుకంటే ఆ యొక్క రాష్ట్రంలో ఇప్పటికే మహిళపై ఎన్నో అరాచకాలు కొనసాగుతున్నాయి. అక్కడ ఆ యొక్క పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఒక మహిళ అయ్యింది కూడా ఆ యొక్క మహిళా వైద్యులపై జరిగిన దాడులను ఖండించకపోవడం, సరైన విచారణ నిర్వహించకపోవడం చాలా దుర్మార్గం. ఈ యొక్క సంఘటన మీద నేరుగా సుప్రీంకోర్టు స్పందించడం, కేంద్ర ప్రభుత్వం స్పందించి అక్కడ పూర్తిస్థాయి విచారణ ఆదేశించడం కూడా జరిగింది. ఎందుకంటే ఒక మహిళా ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో అక్కడ మహిళలకు రక్షణ రాకపోవడం చాలా దౌర్భాగ్యకరం. మెడికల్ కాలేజీలో జూనియర్ డాక్టర్ పై జరిగిన అత్యాచారం అనేది అత్యంత ఏమైన చర్య, అత్యంత పాసిటివమైన చర్య. అటువంటి చర్య మన దేశంలో జరగడం చాలా బాధాకరం. మనందరికీ ఇదంతా మనందరం తలచి దించుకునేటువంటి
సంఘటన ఇక్కడ చోటు చేసుకుంది. దానికి సంఘీభావం తెలియడానికి, ఆ బాధితురాలకి న్యాయం చేయడానికి ఈ రోజున పోలవరం హెడ్ క్వార్టర్స్ లో ఈ రోజు కూటమి నాయకుల తరఫున కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఆ నేరానికి పాల్పడినటువంటి ఎంత స్థాయి వ్యక్తులైనా వాళ్ళందరినీ చట్టం ఖచ్చితంగా